శుక్రవారం అరుదుగా వచ్చే ముహూర్తం కావడంతో లక్షల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే 30,000 జంటలు ఒకటవునున్నాయి. కార్తీక మాసం అంటేనే అందరికీ ప్రత్యేకం. ఇక కార్తీక పౌర్ణమి ముందు శుక్రవారం దశమి ఏకాదశిల కలయిక రావడంతో 3 రోజుల పాటు రాష్ట్రానికి కళ్యాణ శోభ వచ్చేసింది. అరుదైన ముహూర్త బలం కలిసి రావడంతో ఫంక్షన్ హాల్స్ అన్ని కళకళలాడుతున్నాయి. మనసిచ్చిన మారాజే మనుమాడిన శుభవేళ మరుమల్లె బుక్కలు ఇవాళ ఒక్కరోజు 1,00,000 పెళ్లిళ్లు జరగనున్నాయి. నూతన వధూవరులు, బంధుమిత్రులు, మంగళ వాయిద్యాలతో ఫంక్షన్ హాల్స్ కొత్త హంగులతో కళకళలాడుతున్నాయి. అరుదైన ముహూర్తం కావడంతో లక్షల సంఖ్యలో వివాహ వేడుకలతో రాష్ట్రంలో కళ్యాణ వైభోగం ఉట్టిపడుతోంది. పవిత్ర కార్తీక మాసం శుక్లపక్షం దశమి ఏకాదశి కలిసి ఉన్న ఈ ముహూర్తంలో వివాహం చేసుకున్న వారికి శుభగ్రహాలన్నీ మంచి చేస్తాయంటున్నారు పండితులు. కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కావడంతో ఈ ముహూర్తానికి మరింత విశేషముంది అంటున్నారు. రేపు కార్తీక మాసము సోమవారానికి ఎంత విశిష్టత ఉంటుందో శుక్రవారం కూడా అదే విశిష్టత అన్నమాట. ఇంకొక విశిష్టత మనకు వచ్చినప్పుడు అంటే దశమి మధ్యాహ్నం వరకు, అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు ఆల్మోస్ట్ దశమి ఉన్నది. దశమి గడియలలో మకర లగ్నంలో ఒక ముహూర్తం ఉన్నది. ఇక్కడ ఏంటంటే దశమి ఏకాదశి, ఇక్కడ సూర్యోదయ కాలంలో దశమి, అదేవిధంగా ఏకాదశి గడియలతో కూడిన రోజుగా, అది కూడా కార్తీక మాసంలోని ప్రత్యేక శుక్రవారంగాను చాలా విశిష్టంగా చెప్పుకుంటాం. ఒక్క భాగ్యనగరంలోనే ఈ ముహూర్తానికి 35,000 పెళ్లిళ్లు జరగనున్నాయి. పల్లె పట్టణం అన్నింటా ఇదే హడావుడి. అరుదైన ముహూర్తానికి కొత్త జీవితం ప్రారంభించడానికి వేల జంటలు ఒక్కటవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వీకెండ్ కావడంతో ఆర్టీసీ బస్సులు, ట్రైన్స్ కిక్కిరిసిపోతున్నాయి.